ఉంటుంది అండి అని చెప్పేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో ప్రకాష్, నిజంగానే పబ్లిక్ అనుమానంలో భాగంగా నిజంగానే 7 రోజుల పాటుగా అమ్మాయి కనిపించకుండా పోయింది అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్, అంటే నిజంగానే జరుగుతుందని మనం చెప్పలేం. దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఎందుకంటే ఆ అమ్మాయిని ముందుగా అపహరించి ఉండొచ్చు ఎవరైనా చేసి ఉంటే, ఆ తర్వాత తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయాలని రకంగా ఆలోచించి ఉండొచ్చు. కానీ అప్పటిలోపే ఇది మొత్తం పాకింది, పోలీసులు రంగంలోకి దిగడం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇంతటి స్థాయిలో మీడియా రంగంలోకి దిగడం, అక్కడికి వెళ్ళిపోయిన స్థానికులు, పబ్లిక్ అంతా కూడా, అంటే తెలుగు స్టేట్స్లో అర్థమవుతున్నటువంటి ఈ భాష అర్థమైనటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వారందరికీ ఈ విషయం చేరింది. సో దీంతో నిజంగానే ఎవరిని అపహరించి ఉంటే వాళ్ళు భయపడిపోయి సైలెంట్గా ఉన్నారనుకోవాలా? అపహరించే అవకాశం ఉందా అక్కడ? సో ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే ఏరియా, ఆ స్థానికులు ఏం చెప్తున్నారు? అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారా? అలాంటి అనుమానం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నిన్న సాయంత్రం ఏదైతే మనకి పాప తల్లి చెప్పినటువంటి విధంగా తన భర్తని మరొకసారి తీసుకెళ్లారు. తన స్నేహితులు ఎవరైనా ఉన్నారా, స్నేహితులతో విభేదాలు ఏమైనా ఉన్నాయా, మొన్న అప్పుడు జరిగిన కారు గొడవ కాకుండా మరి ఏమైనా ఇంకెవరైనా ఉన్నారా కోణంలో అయితే విచారిస్తున్నారు. వాళ్ళు ఎవరన్నా ఈ కుటుంబ సభ్యుల్లో నీకు ఏమైనా అనుమానం ఉందా? ఈ క్వశ్చన్లన్నీ కూడా క్రైమ్ పోలీసుల ముందు అయితే తండ్రిని అయితే అడిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అలాగే అలా ప్రధానంగా పాప తల్లి కూడా మమ్మల్ని పదే పదే అడుగుతున్నారు, పదే పదే పోలీసులు విచారిస్తున్నారు. ఆ కోణంలోనే మళ్ళీ తండ్రిని అయితే తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అంతా కూడా విచారిస్తున్నారంటే మేము మా దగ్గర కుటుంబ సభ్యుల్లో ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళు పదే పదే చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఇప్పటికే మీరన్నట్టుగా వాళ్ళు ఫోన్ చేసి మీ పాపను మేమే కిడ్నాప్ చేసాం, పలానా విధంగా చేసాం, డబ్బులు ఇవ్వండి అని ఆ డిమాండ్ కూడా ఎక్కడ కూడా కనపడడం లేదు. కేవలం అంటే అందరూ కూడా ఊహించినట్టుగా పాప ఇప్పుడు ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం కేవలం ఎవరైనా పిల్లలు లేని వారు తీసుకెళ్లి ఉంటారేమో, అదొక కోణం అనుమానిస్తున్నారు. అంటే పాప కిడ్నాప్ చేసిన ఎవరైనా కక్షతో కిడ్నాప్ చేస్తే ఇన్ని రోజుల వరకు కూడా ఉంచరు. ఈ విధంగా అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీడియా ముందు మొత్తం అందరూ కూడా ప్రజలకైతే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ కూడా ఫాలో ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అసలు, ఎవరిని విచారిస్తున్నారు, అలాగే ఎవరైనా విచారిస్తుంటే మా పైన ఎటువంటి అనుమానం లేదు, వాళ్ళనే విచారిస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటుంటారు. కానీ మనం కిడ్నాప్ చేసిన తల్లి కూడా చెప్తుంది, కిడ్నాప్ చేస్తుంటే మీరు ఎక్కడో చోట వదిలేయండి, మేము పిల్లని తీసుకుంటాం, మీపై ఎటువంటి కేసులు కూడా పెట్టమంటూ కూడా తల్లి ఆర్టీవీతో నిన్న మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వింటారు. ఒకవేళ ఎటువంటి ఇందులో పెద్ద సీరియస్ లేదు, ఇంకా పాపని ఏదో అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది, ఏదో అడవి జంతువు తీసుకెళ్లిపోయిందని ఇటువంటి కోణంలో విచారిస్తే కిడ్నాప్ చేసిన వారు అయితే కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నామనే ఆ కోణంలో ఆ భావంతో అలా అయితే ఉండే అవకాశం ఉంది. కానీ పోలీసులు తన స్టైల్లో తను చేస్తున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు నిన్న తీసుకెళ్లి ఏదైతే తండ్రిని తీసుకెళ్లారో, తండ్రి గణేష్ ని కూడా ఫోన్లు ఎవరెవరితో మాట్లాడావు, ఎవరితో నిన్న మా పాప మిస్ అయినప్పుడు ఎవరు మీతో కలిశారు, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు మీతో ఎన్ని గంటలు ఉన్నారు, ఎన్ని గంటలు ఉన్నావు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, పాపని ఎప్పుడు చూసుకున్నావు, ఇవన్నీ కూడా మరొకసారి క్రాస్ చెక్ అయితే చేస్తున్నారు. అందులో ఏదైనా వాళ్ళు తీసుకున్న స్టేట్మెంట్ లో ఏదైనా తేడా ఏమైనా కనిపిస్తుందా, ఎవరైనా కొత్త వ్యక్తులు వీళ్ళు చెప్పిన దాంట్లో మరొక కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారా, వీళ్ళని ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తున్నారా, తండ్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వచ్చారు, తండ్రిని పదే పదే కలిశాడా, ఇటువంటి ఎవరైనా ఒకసారి గుర్తు తెచ్చుకోండి తండ్రిని, ఈ విధంగా అయితే అడుగుతున్నారు. అతను ఇదే చెప్తున్నారు, ఎవరు కూడా గొడవలు ఏమీ లేవు, మేము కేవలం 20 ఏళ్లుగా మా నాన్నగారు మకంలో కాపలాదారుడుగా ఉంటున్నారు, కానీ ఎటువంటి విభేదాలు అయితే మాకు లేవు, కేవలం చెప్తున్నారు. సో అటు తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యంగా తల్లి తన కుమార్తె జ్ఞానేశ్వరి దొరుకుతుందా అనేటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో అది సన్నగిలుతున్నట్టే కనబడుతుంది. వారం రోజులు అవుతోంది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. శనివారం రోజున ఆ పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది వెతుకుతున్నారు, ఇన్ని డ్రోన్లు, ఇన్ని ఇన్స్పెక్షన్ టీములు, ఇంతమంది రంగంలోకి దిగి ఎంతమంది వెతుకుతున్నా ఏమాత్రం కూడా అమ్మాయి కనిపించట్లేదు. సో ఇంతమంది వెతుకుతున్న అమ్మాయి ఎక్కడున్నట్టు? మరి ఒకసారి ఆ తల్లి మాటలో తల్లికున్నటువంటి అనుమానాలని తను చెప్తోంది. సో రీసెంట్గా తన తల్లికున్నటువంటి అనుమానాలు ఏంటి, తను ఎంతలా బాధపడుతోంది, ఒకసారి ఆ మాటలు వినండి. ఫ్యామిలీ పరంగా అయితే చూసుకుని నో డౌట్స్. ఇది వరకు గొడవలు జనవరిలో జరిగాయని చెప్పాను అయితే వాళ్ళే ఎవరైనా చేయండి, నేను సార్ చెప్పలేం కదా, మనల్ని ఏడిపించవచ్చు అంటే ఏ విధంగా ఏడిపించవచ్చు. ఈ రోజుల్లో ఎవరన్నా మన పని లేదంటే ఎంతో ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమందిలో. మీకు ఓకే, మీ ఫ్యామిలీ ఓకే, మీ హస్బెండ్
లేదు సార్. అయితే మీ హస్బెండ్కి ఏమన్నా ఫ్రెండ్స్లో ఏమన్నా అదే సార్ చెప్తున్నాను, మన ఫ్రెండ్స్ లో ఎవరైనా చేసి ఉండొచ్చు, ఆ డౌట్ ఈ డౌట్ లేదు. అంటే అలా ఎప్పుడైనా వచ్చే బిహేవియర్ అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ అన్న నలుగురు ముగ్గురు ఇంటికి వచ్చే వాళ్ళు, ఆ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా నో డౌట్ సార్, అనుమానించాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయితే మా ఇంటికి వచ్చారో అంతమంది ప్రాణంగా చూసుకునేవారు అమ్మాయి. ఇంతవరకు ఎవరైనా ఉన్నారో, మాట్లాడిన లేకపోవచ్చు, మాట్లాడలేని లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా గొడవ పడ్డం లేదంటే ఫోన్లో ఏదైనా చిరాగ్గా మాట్లాడి ప్రతిదీ నాతో చెప్తాడు సార్, ఏ రోజు ఏం జరుగుతుంది ప్రతిదీ నాతో షేర్ చేస్తాడు. లేదు సార్, గొడవల విషయంలో అయితే పలానాది ఇలా జరిగిందమ్మా అని చెప్తాడు సార్. లేదు సార్, కారు విషయంలో కానీ లేకపోతే అంటే మరి ఏమనుకుంటున్నారు అంటే వారం రోజులు ఎందుకొని ఏదైనా జంతువులు ఏదైనా చేసేయంటే ఏదో ఒకటి ఖచ్చితంగా దొరకాలి, దొరకలేదంటే తీసుకెళ్ళిపోయి ఉంటారు, ఇంత ఎంక్వైరీ బట్టి బయటకి ఎక్కడికైనా అప్పు చెప్పేసి ఉంటారు. అంటే మరీ చిన్న అమ్మాయి కదా సార్, ఎలా దాచేసినా వాళ్ళు దాసేస్తారు. అంటే లేట్ అవుతుంది కానీ మా అమ్మాయి మాకు వస్తుందని చిన్న ధైర్యం ఉంది సార్. ఇక్కడ నమ్మకం ఉంది, నమ్మకం సార్ వస్తుంది అని నమ్మకం. ఇంత డిపార్ట్మెంట్ తిరుగుతుంది, ఎవరి చేతుల నుంచి అయినా రావచ్చు, అట్లీస్ట్ రాకపోయినా ఏదో న్యూస్ తెలుస్తుంది అని నమ్మకం అయితే రైట్. ఆ చిన్న పాప జ్ఞానేశ్వరి తల్లి అనుమానాలు ఏంటి అని అంటే, నా భర్తకు ఆయన ఫ్రెండ్స్తో కొందరితో గొడవలు ఉన్నాయి, తర్వాత కారు విషయంలో గొడవ జరిగిందనే విషయం చాలా క్లియర్గా ఇందాక మాట్లాడినటువంటి తన మాటలు కూడా మీరు విన్నారు. అయితే పాపను జంతువులు తినే అవకాశం లేదు, ఆ తల్లి చెప్తున్నమాట. జంతువులు తినే అవకాశం లేదు, అంతగా క్రూరముగాలు ఏం లేవు అక్కడ. సో పాపని జంతువులు తినడానికి అవకాశం స్కోపే లేదు. కానీ చివరిగా ఒక మాట తల్లి చెప్తున్న మాట ఏంటంటే, కన్నా పేగ్ కదా, సో పాప తిరిగి రాకపోయినా కనీసం పాపకు ఏమైంది అనేటువంటి విషయమైనా తెలియాలి కదా. ఇది ఆ తల్లి అడుగుతున్న మాట. పాప తిరిగి రాకపోయినా కూడా పాప ఏమైంది అనేటువంటి వార్త తెలియాలని నేను కోరుకుంటున్నా. నాకు నా పాప ఏం జరిగిందో తెలియాలి. ఇలాంటి ఒక మాట తల్లి చెప్తోందని అంటే తన ఆశలు సన్నగిలుతున్నట్టుగానే కనబడుతుంది. చాలామంది చాలా అనుమానాలు కామెంట్ చేస్తున్నాను, ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. శ్రీదేవి రాఘవరపు, సో తను ఏం కామెంట్ చేశారంటే, తండ్రి మీద ఎందుకు అనుమానం, ఆడపిల్ల పుట్టిందనా. సో ఇక్కడ తండ్రి మీద పోలీసు అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అంటే, యాజ్ ఆఫ్ మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా కేవలం అటు తల్లిని కూడా 1-2 సార్లు మాట్లాడించారు కాబట్టి అటు తల్లి చెప్తున్న మాటలు తండ్రి చెప్తున్న మాటలు ఒకే రకంగా ఉన్నాయా. తల్లి ఏం చెప్పింది, నాకు గొడవ జరిగింది కారు విషయంలో, మా ఆయన కారు విషయంలో అని చెప్పి తల్లి చెప్తోంది. కానీ తండ్రి ఇంతవరకు ఎక్కడ కూడా ఆ విషయాన్ని వెల్లడించలేదట. సో నిజమైన మరి అది క్రాస్ వెరిఫై చేయడానికి ఆ రోజు ఆ టైంలో ఎక్కడున్నావు, ఎటు వెళ్ళావు, ఏ రోజు నుంచి అమ్మాయి కనిపించకుండా పోయింది, నీకేదో అనుమానాలు ఉన్నాయా. సో తన ప్రయాణికి సంబంధించిన వివరాలు అన్నిటి కూడా ఒకసారి వన్స్ క్రాస్ వెరిఫై చేసి సింక్ అవుతున్నాయి లేదని మాత్రం టెస్ట్ చేయడం కోసం తండ్రిని విచారిస్తున్నారు. ఇక హెచ్ఎం వినోద్ కుమార్ అంట, నాకు వాళ్ళ ఫాదర్ మీద డౌట్ అని కామెంట్ చేశారు. సో తర్వాత మోసెస్ బోదాదా సంథింగ్ ఆయన ఒక కామెంట్ చేశారు, పిల్లల్ని పెంచడంలో ఇంత అజాగ్రత్త ఉండకూడదు అని ఒక కామెంట్. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా ఇలాంటి అభిప్రాయం చెప్పలేమనేది కేవీఆర్ హానెస్టీ అంటే ఆయన కామెంట్ చేశారు. రాజీ గౌడ్, సో వెంటనే తక్షణం స్పందించలేదు అని నా అభిప్రాయం, తక్షణం స్పందించి ఉంటే కుక్క అయినా కనిపించాలి కదా, కుక్క కూడా 3 రోజుల తర్వాత కనిపించింది అంటే ఆ 3 రోజులు సరిగ్గా వెతకలేదు అని అర్థం. నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ రాత్రి కొంత వాళ్ళు కేవలం కుటుంబ సభ్యులు స్థానికులు వెతికినా ఆ మరుసటి రోజు నుంచే పోలీస్ యాక్షన్ రంగంలోకి దిగారు. తర్వాత యుహెచ్వి అంట, సో తీసుకెళ్ళి ఉండాలి, ఆ తోట లేదా అడవి చుట్టూ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. చాలా మామూలు అడవిది కాదు అది, చాలా కొన్ని కిలోమీటర్ల మేరుంది. అడవి అంటే డైరెక్ట్గా కొన్ని చెట్లు, కొండ ప్రాంతాలు, తర్వాత కొన్ని చోట్ల కొబ్బరి తోటలు, అరటి తోటలు ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి ఆ ప్రాంతం చుట్టూ. ఇక నాకు అయితే తల్లి మీదనే డౌట్ ఉంది అని క్రాంతి కామెంట్ చేశారు. సో బుక్కే సునీత అంట, తండ్రి తప్పు ఉంటుంది అని ఒక కామెంట్. తర్వాత జి రవీందర్ రావు, తండ్రి లేదా తల్లి ఇద్దరి మీద డౌట్ అనే ఒక కామెంట్. తర్వాత రాజేష్ గొర్రెముంచు, సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలని ఒక కామెంట్ వచ్చింది. సో నిజంగానే ఒక 2.5 ఏళ్ల పాప, ఆ పాప ఫోటో కూడా మీరు చూస్తున్నారు, చాలా అమాయకంగా, చాలా చిన్న పాప, పెద్ద అవగాహన కూడా ఏం లేదు తనకి, కరెక్ట్గా ఇంకా మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అప్పుడప్పుడే బుజ్జి అడుగులు వేసుకొని, కాళ్ళకు చిన్న పట్టీలు వేసుకొని, ఆ పాప మంచిగా గౌన్ వేసుకొని 2 జుట్లు వేసుకొని ఆ ఇంట్లో కలివిడిగా తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషించారో తల్లిదండ్రులు కానీ, ఇంట్లో అమ్మ తాత కానీ అందరు కూడా.
కానీ ఆ రోజు సాయంత్రం చివరిగా శనివారం రోజున ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పటికీ మిస్టరీనే. తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. ఐ రిపీట్ అగైన్, 7 రోజుల పాటుగా అంటే 168 గంటలు 10,000 నిమిషాలు. సో ఇవన్నీ నేను చెప్పడం కొంత ఎగ్జాగరేషన్ అవుద్దేమో టైం, కానీ ఒక పాప 7 రోజుల పాటుగా ఎక్కడుంది? ఒక నిజంగానే తనకు తెలియకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటే ఆ పాప నిజంగానే సేఫ్గా ఉందా? ఆ తల్లి చెప్తోంది, మా పాపకి ఏం జంతువులు హాని కలిగించవు, జంతువులు ఏం చేయలేవని చెప్పి. మరి ఏం జరిగింది? ఆ పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ రోజు కుక్క కనిపించకపోవడం ఏంటి? నిజంగానే వారు అపహరించారా? అపహరించి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఏం దొరకలేదా? ఇక్కడ మీరు కింద సీసీటీవీ ఫుటేజ్ చూస్తోంది, ఒకసారి పిక్చర్ ప్లే చేయండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ తండ్రి ఎటో బయటకు వెళ్తూ ఉంటే ఆ తండ్రితో పాటుగా పాప వెళ్తానని చెప్పి మారాన్ చేసింది. దీంతో తండ్రి ఏం చేశాడంటే ఆ పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఇంటి లోపల ప్రహారీ లోపల వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఆ చివరిగా ఆ పాప అక్కడ కనిపించింది. సో ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పాప కనిపించలేదు. సో ఏం జరిగి ఉంటుంది? రైట్, ఆ బైక్ మీద వెళ్తున్న క్రమంలోనే ఏదైతే ఇప్పుడు పెంపుడు కుక్క ఉందో ఆ కుక్క కూడా పరుగులు తీస్తూ వచ్చింది. ఆ బైక్ వెనకాలే కుక్క కూడా పరుగులు పెట్టింది. సో మరి ఏం జరిగి ఉంటుంది? ఆ పాప తనంతటి తానే బయటికి వచ్చి ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటుందా, ఈ రోడ్డు మార్గానా, లేకపోతే తండ్రి పోయి ఉంటాడని చెప్పి తండ్రితో పాటుగానే వెళ్ళిపోయిందా? ఏం జరిగింది తెలియదు, కానీ ఇప్పటికీ జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీగానే ఉండిపోయింది. సో ప్రకాష్ ఉన్నారు లైవ్లో. ఇంకా ప్రకాష్, సో ఇంత